శ్రోతలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పిలుపునిచ్చారు. బుధవారం జన్నారం మండలంలోని తీజీపల్లి సహా పలు గ్రామాలకు చెందిన సిరిగా సంఘం నాయకులు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కొత్తగా చేరిన నాయకులకు ఎమ్మెల్యే ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా సంక్షేమం అభివృద్ధి దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుందని తెలిపారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు చేరువ అవుతున్నాయని, వాటి ప్రభావాన్ని గమనించిన ఇతర పార్టీల నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఆకర్షితులు అవుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఆయన సూచించారు. గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తొమ్మిది గుడిసెలపల్లి నుండి బీజేపీ నాయకులు, ఉప సర్పంచ్తో సహా తెలుగు సంఘం అధ్యక్షులు, మిగతా వార్డు మెంబర్లందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో జైన్ కావడం అనేది జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా వారందరూ కూడా సముచితమైన స్థానం కల్పిస్తూ వారందరూ కూడా నా దగ్గర రావడానికి కారణం ఒకటే, 10 సంవత్సరాలు అన్ని చూసాం, కానీ 2.5 సంవత్సరాలు ప్రతి పేదవాడికి ఇచ్చే సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు ఇంద్రమిల్లి స్కీమ్ అయితేనేమి, దాంతోపాటు పేదలకి ఉచిత విద్యుత్ అయితేనేమి, అదేవిధంగా చాలా సంవత్సరం నుంచి రేషన్ కార్డు రాకపోతే రేషన్ కార్డులు ఇవ్వడం, అదేవిధంగా సన్నబియ్యం స్కీమ్ ఇవ్వడం, అదేవిధంగా మహిళా సంఘాలకు ప్రత్యేకించి వడ్డీ లేని రుణాలు కావచ్చు, ఫ్రీ బస్సే కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా స్కీమ్లని చూసి భవిష్యత్తులో కూడా మా యొక్క పిల్లల భక్తులు బాగుపడాలనుకున్నప్పుడు, ప్రభుత్వానికి సంబంధించి సంక్షేమ పథకాలు కావాలనుకున్నప్పుడు తప్పకుండా అధికార పార్టీతో సాధ్యమవుతుంది. ఒక మతం విశ్వాసం, ఒక మతం చెప్పే పార్టీని, ఒక మతం అనే విషయాన్ని చెప్పే పార్టీని వదిలేసి ఈరోజు వాళ్ళు కలిసి రావడం అనేది నేను సోదరులకు చేసేది ఒకటి, విజ్ఞప్తి చేసేది ఒకటి. ఈరోజు కుల మతాలకు అతీతంగా మన కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ పార్టీలో హిందూ, ముస్లిం, సిక్, సాయి అందరూ కూడా, క్రిస్టియన్స్తో సహా అందరూ కూడా అందరు కలిసిమెలిసి ఉండాలనే భావజాలం కాంగ్రెస్ పార్టీ. కానీ మిగతా పార్టీల భావజాలం ఒక రకమైన భావజాలం ఉంటుంది. సెక్యులర్ భావజాలం పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి వారందరూ కూడా ఆలోచించలేదు. ఒక యువకుడిగా, వాడికి తమ్ముడుగా, అన్నగా, నేను అండగా ఉండడానికి నేనున్నా. తప్పకుండా నేను చేసే కార్యక్రమాలు ఇంకా అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు జనవరం లాంటి ప్రాంతాలకి అనేక సమస్యలు ఉన్నాయి. టైగర్ జోన్ పేరు మీద హెవీ వెహికల్స్ రాకపోవడం, బిజినెస్ అంతా కింద పడిపోవడం, దాంతోపాటు కరెంట్ ప్రాజెక్ట్ మరమ్మతులు చేయకపోతే ఆ ప్రాంతానికి నీరు రాకుండా పరిస్థితి ఉండే. కానీ ఈరోజు పుష్కలమైన నీరు, హెవీ వెహికల్స్ రాకపోగలు,
దాంతోపాటు గ్రామాలలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేసుకుపోతున్నాం. కాబట్టి వీరందరూ కూడా కోరేది కూడా నేను వచ్చిన వాళ్ళందరికీ నేను మాటిస్తున్నా. నేను ఒకసారి మాటిస్తే ఆ మాట కట్టుబడి ఉండే వ్యక్తిని, ఏదో అబద్ధాలు చెప్పి మాయ మాట చెప్పి ఏదో అందరినీ వాడుకునే వ్యక్తిని నేను కాదు. కాబట్టి మీరు ఏ నమ్మకంతో నా దగ్గరికి వచ్చారో అదే నమ్మకంతో మీకు ఇళ్లకు సంబంధించిన అంశమే కావచ్చు, మీకు రోడ్లకు సంబంధించిన అంశాలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన ఏ స్కీములు వచ్చినా తప్పకుండా మీరు జెన్యున్ గా అసలైన వాళ్ళకి ఇవ్వడానికి మీరు కూడా ప్రయత్నం చేయండి. అట్లాంటి వాళ్ళు వీలైతే సార్ ఈ సమస్యలు ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి అవన్నీ నా దగ్గర తీసుకురండి. తప్పకుండా వాటిని ఇవ్వలు కాకపోతే వాటి 100% చేయడానికి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పాటిస్తూ, ప్రత్యేకించి మీరు 9 గంటలకు వచ్చారు. మరి ఈ టైం కూడా వాస్తవంగా నేను మార్నింగ్ 8 గంటలు జూమ్ మీటింగ్లలో ఉన్నా. ఖానాపూర్ వాళ్ళతోటి జూమ్ మీటింగ్ ఉన్నా, పొద్దున మండలతో మీటింగ్, మా తర్వాత సర్పంచ్ మీటింగ్ ఉంది. కాబట్టి దీంతో కొంత ఆలస్యమైంది, మన్నించాలని కోరుకుంటూ మీ అందరూ సెలవుస్తున్నాను. ధన్యవాదాలు. నా పేరు కానగంటి శివలింగు, గ్రామం 9 గుడిసిరాపల్లి. నాది ప్రకాశంగా మండల అధ్యక్షుడిని. నేను కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయాలంటే కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి మంచిగా చేస్తుంది. ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది, పెన్షన్స్ ఇస్తుంది, మహిళలకు ఉచిత బస్సు ఉన్నది, ఫ్రీ బస్సు ఉన్నది, గ్యాస్ సిలిండర్ ఇస్తుంది. దాని విషయంలో నేను ఆకర్షణై నేను కాంగ్రెస్. విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర విద్యుత్ జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగుల నిరవధిక సమ్మెకు దిగారు. బుధవారం మంచిర్యాల పట్టణంలోని డివిజన్ విద్యుత్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం నిర్వహించారు. సమ్మెలో పాల్గొన్న కార్మికులు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని, తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. విద్యుత్ ఆర్టిజన్లు అండ్ మ్యాన్లు పీస్ రేట్ కార్మికుల సమస్యలను పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చినా పరిష్కారం కాలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత్యంతరం లేకనే నిరవధిక సమ్మెకు దిగాల్సి వచ్చిందని పేర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న ఆర్టిజన్ కార్మికులను విద్యా అర్హతల ఆధారంగా కన్వెన్షన్ చేసి మీటింగ్ రీడింగ్, పోల్ టు పోల్ ఎఫ్ఓసి వర్కర్లను విద్యుత్ సంస్థలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. సుదూర ప్రాంతాల్లోని విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా కష్టపడుతున్న కార్మికులకు న్యాయమైన హక్కులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా నిర్లక్ష్యం చేస్తే ప్రజలకు కలిగే ఇబ్బందులకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలని కార్మికులు హెచ్చరించారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమ్మె నేపథ్యంలో విద్యుత్ సేవలపై ప్రభావం పడే అవకాశం ఉన్నందున ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని సమస్యలను పరిష్కరించాలని కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేశాయి. జిల్లా సర్కిల్ కార్యాలయం ముందు విద్యుత్ రంగ సంస్థలో పనిచేసినటువంటి ఆర్టిజన్స్, పీస్ రేట్ కార్మికులు, అన్మ్యాన్స్ సమ్మెకు దిగడం జరిగింది. ఇది తెలంగాణ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు సుమారుగా 300 మందితో సర్కిల్ ఆఫీస్ కార్యాలయం ముందు మేమందరం విధులు బహిష్కరించి ఈ రోజు ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఇప్పటికైనా గవర్నమెంట్ స్పందించి మా యొక్క సమస్యలపైన సానుకూలంగా స్పందించి మా చర్చలకు పిలిచి మా సమస్యలు పరిష్కరిస్తే ఓకే. లేని పక్షంలో ఈరోజు మొదటి రోజు మేమందరం సుమారుగా విధులు బహిష్కరించని గ్రిడ్ అంటే పవర్ ఉత్పత్తి కేంద్రాలు కూడా బంద్ చేసే సమస్యను తీసుకొస్తాం. అవసరం అనుకుంటే వ్యవసాయ రంగం, పరిశ్రమలు, గృహావసరాలకు ఇలాగే ప్రభుత్వం మొండి వైఖరి వహిస్తే ఉత్పత్తి చేసే కేంద్రాల నుంచి ఇప్పటికీ ఆల్మోస్ట్ మా ఆర్టిజన్స్ 3500 మంది బయటకు వచ్చారు. ఇప్పటి వరకు స్పందించని గవర్నమెంటు. ఇంకొకటి బట్టి విక్రమార్క గారు, ముఖ్యమంత్రి గారు ఆర్టిజన్స్ అంటే ఏదో తక్కువ అంచనా వేసుకుంటున్నారు మీరు. మేము ఈ రోజు నుంచి దిగిన సమ్మె రేపొద్దున ప్రభుత్వం ఎదురు ఎన్నికకు చూసుకున్నా కూడా తిరిగి రాకుండా చేస్తాం. ఎందుకు అంటే పరిశ్రమలు, వ్యవసాయ రంగం మా మీదనే ఆధారపడి ఉంటుంది. మీ ప్రభుత్వం నడుస్తుందంటే కారణమే విద్యుత్ సంస్థలు. విద్యుత్ సంస్థలు పనిచేసినట్టు మా ఆర్టిజన్స్ సుమారు 20,000 మంది. మేము రాత్రనక పగలనక విద్యుత్తును నిరంతరాయం మీరు అసెంబ్లీలో కూర్చుంటే మీకు వచ్చే ఏసీ, మీరు వేసుకున్న ఫ్యాన్స్ అవన్నీ మేము ఇస్తేనే మీకు నడుస్తున్నాయి. మీ ఇంట్లో మిక్సీ విత్ బాత్రూంలో నీళ్లతో సహా మేము ఇచ్చే విద్యుత్ మీద ఆధారపడి ఉంటారు. ఇప్పటికైనా స్పందించి గవర్నమెంట్ మాకు సానుకూలంగా స్పందించి చర్చలకు పిలిచి మా 19,700 మంది ఆర్టిజన్స్, మరి అన్మెన్స్, పీస్ రేట్ కార్మికులు, విద్యుత్ రంగంలో పనిచేస్తున్న కార్మికులను పిలిచి స్పందించి వెంటనే లేకపోతే దఫాలుగా మాది ఈరోజు సమ్మెకు కూర్చుందాం. రేపు పవర్ ఇంటరప్షన్
కరప్షన్ రాష్ట్రంలో వస్తే దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వమే వహించాల్సిందిగా కోరుతున్నాం. పైన పాత గవర్నమెంట్ పర్మనెంట్ చేసిన చెప్పినప్పుడు మీరు పర్మనెంట్ చేయలే వాళ్ళని మోసం చేసిరని చెప్పి అప్పటి ప్రతిపక్ష నాయకులు ఉన్నటువంటి విద్యుత్ శాఖ మంత్రి గారు మాట్లాడారు. వారి మాట ఆ తర్వాత పాదయాత్రలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మేము వచ్చినాక పర్మనెంట్ చేస్తాం, మీ బతుకులు ఘోరంగా ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడ్డాక 1 సంవత్సరం 2 సంవత్సరాలు టైం ఇచ్చి ఆ తర్వాత 2024 8వ నెల నుంచి ఉద్యమం విడతల వారిగా చేసుకుంటూ వచ్చినాం. ఆ విడతల వారి ఉద్యమం లోపల అనేక మెమోరాండాలు ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. ఈరోజు ఆ తెల్లారే సమ్మె నోటీస్ అని కూడా వారికి ఇచ్చినాం. ఇప్పటి వరకు పిలవడం లేదు, సానుకూలంగా స్పందిస్తలేరు. మమ్మల్ని ఈ సంస్థలో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ సర్వీస్ రూల్స్, ఎగ్జిస్టింగ్ క్యాడర్ ఇవ్వమని అడుగుతున్నాం. మేము వేరే అడుగుతాం. అటెండర్ నుంచి ఇందులో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఏ సర్వీస్ రూల్స్ అయితే ఇంప్లిమెంట్ చేసి జీతభత్యాలు ఇస్తారో అదే సర్వీస్ రూల్స్ తోటి అదే కులము, అదే మతము, అదే పేరు పెట్టి మమ్మల్ని పిలిచి అవే జీతభత్యాలు మాకు ఇయ్యి అని అడుగుతున్నాం. ఇక అన్మ్యాన్లు, ఆర్సీలు, బిల్ కలెక్టర్లు వీళ్ళందరూ కూడా వాళ్ళొక 7-8 వేల మంది ఉన్నారు. వాళ్ళకు ₹1-2 బతికిస్తలేరు, బతకలేని పరిస్థితి ఉంది. ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తున్నాం, ఈ స్టాండింగ్ ఆర్డర్ అని, ఇంకో ఆర్టిజన్ అని ఈ పేర్లు అద్దిగా ఈ సంస్థ లోపల కాంట్రాక్ట్ వ్యవస్థను నిర్మూలన చేయాలి. కాబట్టి ఇది చివరి కావాలి. ఈ ప్రభుత్వము రైతు ప్రభుత్వం అని చెప్పి, ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్పేసి అన్మ్యాన్లు, ఆర్సీలు, బిల్ కలెక్టర్లు, మిగిలిపోయిన 6,000 మంది స్టోర్ వాళ్ళు, తర్వాత ఆర్టిజన్లు అందరినీ పర్మనెంట్ స్టేటస్ ఇవ్వమని అడుగుతున్నాం. ఆర్టిజన్లు అందరికీ ఎగ్జిస్టింగ్ సర్వీసులతో సహా క్యాడర్ ఇవ్వమని అడుగుతున్నాం. గ్రిసు పడిపోతాయి, తయారీ రంగం ఆగిపోతుంది. అక్కడ కరెంటు తయారీ రంగం ఆగిపోతే ఇక్కడ కరెంటు మేము ఇచ్చేది ఉండదు. కాబట్టి ఎక్కడికక్కడ బయటికి వస్తున్నాం, అందరు వచ్చేసారు. కాబట్టి ఈ ప్రభుత్వంకు చెడ్డ పేరు వస్తుంది, చీకట్లోకి పోతుంది రాష్ట్రము. కాబట్టి రైతులు, ప్రజలు, మేధావులు, ప్రజా సంఘాలు, ఉద్యమ నాయకులు వాళ్ళందరూ కూడా మాకు సహకరించి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ప్రతిపక్ష నాయకులను కూడా వేడుకుంటున్నాం. ఈ సందర్భంగా మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే ఘన విజయం సాధిస్తారని పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేశారు. లక్షడిపేట పట్టణంలోని ఐబీ భవన్లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ ప్రకటన చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడు ఆరిఫ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజాహిత పాలన, అభివృద్ధి కార్యక్రమాలే తమ పార్టీకి బలమని పేర్కొన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్న నేపథ్యంలో మున్సిపల్ కోఆప్షన్ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో ఖాళీగా ఉన్న 4 కోఆప్షన్ స్థానాలను తమ పార్టీ కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కోఆప్షన్ అభ్యర్థులుగా చింత సువర్ణ, సయ్యద్, తైసిన్, నక్క జాకబ్, తొగిటి నరసింహలను అధికారికంగా ప్రకటించారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవలో ముందుండే నాయకులకే అవకాశం కల్పించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ దొంత అంజలి నర్సయ్య మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కోసం కృషి చేస్తున్న తమ బృందానికి ప్రజల మద్దతు ఎల్లప్పుడూ ఉందని పేర్కొన్నారు. వైస్ చైర్పర్సన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్ మాట్లాడుతూ కోఆప్షన్ ఎన్నికల అనంతరం పట్టణ అభివృద్ధి కార్యక్రమాలు మరింత వేగవంతం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండి ఆరిఫ్, నాగభూషణం, మున్సిపల్ కౌన్సిలర్లు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేయాలని నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అందులో మా గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే పెద్దలు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు, మరి సురేఖమ్మ గారు, గౌరవ కౌన్సిలర్ క్యాండిడేట్లను ప్రకటించడం జరిగింది. 15 క్యాండిడేట్లో 11 సభ్యులు గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ తరఫు నుండి. మరి లక్ష్మీపేట మున్సిపాలిటీ ప్రజలందరికీ మరి మా క్యాండిడేట్లకు గెలిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారి ఆదేశాల మేరకు ఈరోజు కాప్షన్ మెంబర్లు ప్రకటించడం జరుగుతుంది. ఏదైతే గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు చెప్పే విధంగా మరి వారి ఆశీస్సులతో లక్ష్మీపేట మున్సిపాలిటీకి సంబంధించిన 4 కాప్షన్ మెంబర్లకు ఈరోజు పెద్దలు సెలెక్ట్ చేయడం జరిగింది. అందులో ఏదైతే పరిజ్ఞానం ఉన్న, అనుభవం ఉన్న అభ్యర్థులు బీసీ వర్గం నుండి తొగటి నరసింహాచారిని కాంగ్రెస్ పార్టీ నుండి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు నిర్ణయించారు. అలాగే పోయినసారి ముస్లిం మైనార్టీ తరఫు నుండి మరి గౌరవనీయులు తైసిన్
నాగరావు గారు సెలెక్ట్ చేయడం, క్రిస్టియన్ మైనార్టీ తరఫు నుండి కూడా లక్ష్మేట్ మున్సిపాలిటీకి ఒక కాప్షన్ మెంబరు ఇవ్వాలని వారి మంచి ఆలోచనతోని ఈ రోజు క్రిస్టియన్ మైనార్టీ తరఫు నుండి నక్కా జాకబ్ గారు మరి రోజు మరి మా కాప్షన్ మెంబర్ల మీద మా కౌన్సిలర్ల మీద మరి ఏదైతే నమ్మకంగా ఈ పదవి మీకు ఇచ్చారో వారికి మా లక్ష్మేట్ మున్సిపాలిటీ తరఫు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మా చైర్మన్ దొంత అంజలి గారికి, వైస్ చైర్మన్ మా కాంగ్రెస్ పార్టీకి బ్రతికించిన నాయకునికి మరి మంత్రి పదవి ఇవ్వాలని మేము అందరం కోరుకుంటూ మరొకసారి మరి కొత్తగా ఎన్నికైన కాప్షన్ మెంబర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీరు మంచి ప్రజల వద్దకు పోయి మంచి పాలన అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం పెద్దలకు చైర్మన్ అంజలి సన్న గారికి, భూషణమన్న గారికి, ఆరిఫ్ అన్న గారికి, ఇక్కడున్న కౌన్సిలర్లకు, వెంకటస్వామి గారికి పేరు పేరున నా యొక్క నమస్కారాలు. కొత్తగా ఎన్నికైన కాప్షన్ మెంబర్స్కి మా సార్ ఎంత గొప్ప మనసున్న వ్యక్తి. పార్టీకి, కాంగ్రెస్ పార్టీకి అందరు పనిచేస్తారు, కానీ అందరికి ఒకటేసారి పదవులు రావు. వచ్చిన వాళ్ళకు మనము సంతోషపడాలి. ఇంకా ముందు అందరిని ఆలోచిస్తాడు, ఎందుకంటే తండ్రిలాగా చూసుకుంటాడు, మనల్ని పిల్లలలాగా చూసుకుంటాడు. మనకు తండ్రి లాంటి వాడు. మనల్ని ఏదన్నా మనం వారికి ఏ సమస్య చెప్పుకున్నా వీళ్ళు నా పిల్లలన్న దృష్టితో చూసుకుంటారు. వారు అంతటి గొప్ప మనసున్న మనిషి మన ఎమ్మెల్యే గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. మనం కొత్తగా ఎన్నుకోబడ్డ కాప్షన్ గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారి ఆదేశానుసారం ఇక్కడ స్థానిక ఐదులో మున్సిపల్ కోఆప్షన్ ఎన్నికల సందర్భంగా మరి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రిస్టియన్ మైనార్టీ చెందినవాడు కాబట్టి వారిని గుర్తించడం జరిగింది. ఇంకా చాలామంది ఆశావాహులు ఉన్నారు. వారు కూడా రాబోయే రోజుల్లో మరి గౌరవ ప్రేమసాగరరావు మనల్ని నోచుకుంటే తప్పకుండా వారికి కూడా అవకాశం వస్తుంది. మరి వారికి అవకాశం రాలేదని నిరుత్సాహపడద్దు. ఎందుకంటే వారి వయసు గౌరవ ప్రేమసాగరరావు ఆదేశాల మేరకు మరి ఈరోజు మరి కోప్షన్ సభ్యులను ఎన్నిక చేయడం జరిగింది. మరి ఈరోజు అటువంటి పెద్దలు నాగభూషణ గారికి, అధ్యక్షుడు ఆరిఫ్ అన్న గారికి, చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కోర్పొరేట్ సభ్యులకు, మీడియా మిత్రులు, వెనక ప్రతి ఒక్కరికి పేరుతున్న ధన్యవాదాలు. మరి మనం మొన్న జరిగిన ఎలక్షన్లో మనకు భారీ మెజారిటీ 11 మంది గెలిపించారు. మరి ఈరోజు మున్సిపాలిటీ చైర్మన్ కౌన్సిలర్గా మనం గెలుపలేము కాబట్టి మరి మన పెద్దలు చెప్పిన విధంగా మరి మన కోప్షన్లు ఇచ్చి మరి 11 తారీఖున జరగబోయే ఎన్నికల్లో మన సభ్యులకు అక్కడ ఎలక్షన్ ఆఫీసర్ ఉంటాడు. ఆ ఎలక్షన్ ఆఫీసర్ ఏ విధంగా చెప్తే ఆ విధంగా మీరు చేతుల్లో బట్టి మన సభ్యులను ఎన్నుకొని మనం గౌరవంగా అక్కడ మనం దడలేసి వాళ్ళకు స్వాగతం పట్టాలి మీ అందరికీ తెలియజేస్తూ మరి మనకు ఒక అదృష్టశాత్తు మనకు జరిగినటువంటి ఎమ్మెల్యే మరి చాలా గొప్ప వ్యక్తి. మరి ఇక్కడ ఉన్న ఈరోజు లక్షేపేట మున్సిపాలిటీలో మందమరి పట్టణంలోని సాయిమిత్ర గార్డెన్స్ వేదికగా వివేకవర్ధిని డిగ్రీ కళాశాల స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రగతి ప్రయాణాన్ని ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ వేడుకలకు విద్యార్థులు, అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు, స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కళాశాల కరెస్పాండెంట్ ఊదరి చంద్రమోహన్ గౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమశిక్షణతో ముందుకు సాగాలన్నారు. విద్యతో పాటు నైతిక విలువలు, సామాజిక బాధ్యతలు అలవర్చుకోవడం ద్వారా సమాజానికి ఆదర్శంగా నిలవాలి అని సూచించారు. గత
గత 25 సంవత్సరాలుగా కళాశాల అందిస్తున్న విద్యా సేవలను గుర్తు చేస్తూ విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో విద్యా సంస్థల పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. కళాశాల ప్రిన్సిపల్ వార్షిక నివేదికను సమర్పిస్తూ సంస్థ సాధించిన విద్యా విజయాలు, విశిష్ట ఫలితాలు, క్రీడా, సాంస్కృతిక రంగాల్లో సాధించిన ప్రగతిని వివరించారు. ప్రారంభ దశలో పరిమిత వనరులతో మొదలైన ఈ కళాశాల నేడు ప్రాంతీయ స్థాయిలో మంచి గుర్తింపు పొందిన విద్యా సంస్థగా ఎదిగిందని తెలిపారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ఆకట్టుకున్నాయి. నృత్యాలు, గాన కార్యక్రమాలు, నాటికలు, వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కళాశాల అభివృద్ధికి విశేష సేవలందించిన పూర్వ విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సన్మానించారు. గార్డెన్స్లో మంచిర్యాల వివేకవర్ధన్ డిగ్రీ మరియు పీజీ కళాశాల యొక్క సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ను ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నాము. 2001లో స్వర్గీయ గూనె హనుమంతరావు గారు వివేకవర్ధని ఎడ్యుకేషనల్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క వివేకవర్ధన్ డిగ్రీ మరియు పీజీ కళాశాలను స్థాపించడం జరిగింది. సింగరేణి ప్రాంతము మరియు చుట్టుపక్కల ఉన్నటువంటి మారుమూల ప్రాంత విద్యార్థులందరూ కూడా ఆ రోజుల్లో కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు వెళ్ళి విద్యను గణించగా ఆ రోజు కార్పొరేట్ కళాశాలకు ధీటుగా మనము అతి తక్కువకు విద్యను అందించాలనే ఉద్దేశంతో మంచిర్యాల ప్రాంతంలో వారు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. 25 వసంతాలు పూర్తి చేసుకొని సుమారు 20,000 మంది విద్యార్థులు ఈ కళాశాలలో విద్యను అందించి జాతీయంగా, అంతర్జాతీయంగా మరియు రాష్ట్రంలో ప్రభుత్వేతర రంగాలలో విద్యార్థులందరూ కూడా స్థిరపడడం జరిగింది. ఆ రోజు వారు స్థాపించినటువంటి ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ ఈరోజు గూనె శ్యామసుందరరావు గారి చైర్మన్గా, వారి అధ్యక్షునిగా ఆర్ శ్రీనివాస్ ప్రిన్సిపల్ గారు వారి యొక్క నేతృత్వంలో ఈరోజు ఈ కళాశాలను నిర్వహించడం జరుగుతుంది. విద్యార్థులలో ఉన్నటువంటి వారి యొక్క నైపుణ్యాన్ని మరియు వాళ్ళలో ఉన్నటువంటి జాబు చేస్తున్న వారిని కూడా ఎంకరేజ్మెంట్గా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు పాత విద్యార్థులందరినీ కూడా పిలిచి వారి యొక్క ఉన్నత స్థానానికి ఎదిగి ఉన్నందున వారిని అందరూ కూడా ప్రత్యేకంగా సత్కరించి అభినందించి ఈరోజు మా ఈ కళాశాల ఈ ఉన్నత స్థానానికి రావడానికి దోహదించినటువంటి మా యొక్క మేనేజ్మెంట్ అందరికీ, మరి మమ్మల్ని ఆదరించినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకు, ముఖ్యంగా ఈ మన కోల్బెల్ట్ మరియు ఆసిఫాబాద్ ప్రాంత వాసుల అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. రానున్న రోజుల్లో ఈ కళాశాలను మరింత అభివృద్ధికి తీసుకెళ్లే విధంగా అది కరస్పాండెంట్గా మరి ప్రిన్సిపల్గా మేము కృషి చేసి ముందుకు తీసుకెళ్తామని ఇందుకు సహకరించినటువంటి పెద్దలందరికీ, అలాగే ప్రత్యేకంగా మీడియా మిత్రులందరూ కూడా నా యొక్క నమస్కారం. థ్యాంక్ యూ. పీజీ కళాశాల
మన మంచిర్యాల కోల్బేట్ ప్రాంతంలో 2001-2002 సంవత్సరంలో ప్రారంభించి నేటికి అనగా 2025-2026 సంవత్సరానికి 25 వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ 25 సంవత్సరాల వసంతాల కాలంలో చాలామంది విద్యార్థులు 25 బ్యాచ్ల విద్యార్థులు తమ యొక్క ఉన్నత విద్యను ఈ కాలేజీలో అభ్యసించి వివిధ రంగాల్లో అనగా ప్రభుత్వ ఉద్యోగాలు, రాజకీయ రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ, విదేశాల్లో కానీ చాలామంది విద్యార్థులు సెటిల్ కావడం జరిగింది. సో వీరందరినీ ఈరోజు ఈ రజతోత్సవ సభకు ఆహ్వానించి వారందరినీ సన్మానించి అదేవిధంగా వారి యొక్క స్ఫూర్తిని ఈరోజు ఉన్న ప్రజల్లో అంటే ఈరోజు ఉన్న విద్యార్థులకు కానీ అందించడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన విద్యార్థులకు కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ తర్వాత మమ్మల్ని ప్రోత్సహిస్తున్న కళాశాల యాజమాన్యం మిగతా సొసైటీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 25 సంవత్సరాల కాలంలో ఎన్ని ఒడిదొడుకులను ఎంతో కష్ట నష్టాలను ఎదుర్కొన్నా కానీ కంపల్సరీ మన సొసైటీలో తక్కువ ధరతోని తక్కువ ఫీతోని విద్యను అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ కళాశాలను నిర్వహిస్తూ గొప్పగా విద్యను అందిస్తూ ప్రజలకు సొసైటీకి మంచి అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని మరియు వివేకవర్ధిని కాలేజ్ అనేది 25 సంవత్సరాల తర్వాత మళ్ళీ 50 సంవత్సరాల వరకు కూడా ఇదే బ్రాండ్ నిలబెట్టుకొని మంచి విద్యను ప్రజలకు అందించి మంచి నాణ్యత కూడిన విద్యను అందించి సమాజానికి విద్యార్థులకు మంచి చేయాలనే ఉద్దేశంతో ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.